మీ అందరికీ నా వందనాలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుడు ఇక్కడ ఏమంటున్నంటే, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళేవారు అమ్మాయిల కోసం దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు, అబ్బాయిల కోసం దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మందిరంలోనే పరిశుద్ధంగా ఉంటారు, మందిరంలోనే ఎంతో భయము భక్తి కలిగి వాక్యం వినేవారుగా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. కొంతమంది ఆదివారం వస్తే దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు, ఎంతో భయభక్తులు కలిగి దేవుని మందిరంలో పాల్గొనేవారుగా ఉంటారు, దేవుని వాక్యం వినేవారుగా ఉంటారు. ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. మళ్ళీ ఆదివారం వస్తే దేవుని మందిరంలో యథావిధిగా పాల్గొనేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, అలా మనం ప్రవర్తించే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వారంగా ఉంటాం. అలా ప్రవర్తించే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం కోల్పోయే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు, మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మందిరం నుండి బయటికి వెళ్ళిన తర్వాత కూడా దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకునే వారంగా ఉంటాం. మందిరంలో ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారం మనం జీవించే వారంగా ఉంటే దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుడు ఏమంటాడు, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలంట. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలంట. కొంతమంది మందిరానికి వెళ్ళేవారుగా ఉంటే అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం రెడీ అయ్యి మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు. మందిరంలోని దేవుని సన్నిధిని మర్చిపోయి అక్కడ చెడు పనులు చేసేవారుగా ఉంటారు, చెడు చూపులు చూసేవారుగా ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు. దేవుడు అందుకే అంటాడు, నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోను అంటాడు దేవుడు. కొంతమంది దేవుని వాక్యం వినేటప్పుడు, పాటలు పాడేటప్పుడు కొంతమంది హెచ్చరికలు చేసేవారుగా ఉంటారు. వాళ్ళ వంకలు పెట్టడం, అయ్యల వంకలు పెట్టడం, అయ్యగారి వంకలు పెట్టడం, పాటలు పాడే వాళ్ళ వంకలు పెట్టడం, అలా చెడు మాటలు మాట్లాడుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఏమంటాడు, మన నోటి మాటలు చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలంట. కొంతమంది మనలోని ఏమైనా లోపాలు ఉన్నప్పుడు, మనలో ఏమైనా చెడు లక్షణాలు ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనం గద్దిస్తూ ఉంటాడు, వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటాడు. దైవజనులు వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటారు మనలో లోపాలు ఉన్నప్పుడు. గద్దించినప్పుడు కొంతమంది వాక్యాన్ని వారు నా మేలు కొరకే చెప్పారు అని, నా మంచి కోసమే చెప్పారని మనం మంచి మనసుతో తీసుకొని
ఆ వాక్యం విని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని ఆ వాక్య ప్రకారం జీవించే వారంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం. మనం పరిశుద్ధంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని, దేవుని కొరకు ఇష్టమైన బిడ్డగా ఉండాలని, మన బ్రతుకు మార్చుకోవాలని, మనం సరి చేయబడాలని దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటాడు. దైవజనులు గద్దిస్తూ ఉంటారు. గద్దించినప్పుడు కొంతమంది దైవజనుల మీద కక్షలు తీర్చుకునేవారుగా ఉంటారు, పగలు తీర్చుకునేవారుగా ఉంటారు, దైవజనులను దూషించేవారుగా ఉంటారు, బూతులు మాట్లాడేవారుగా ఉంటారు, ఏ మాట పడితే ఆ మాట అనేవారుగా ఉంటారు, దైవజనుల్ని కొట్టేవారుగా ఉంటారు, దైవజనుల్ని చంపేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. మన మేలు కొరకు మనలో ఉన్న లోపాలు సరిచేయటానికి, మన బ్రతుకు మారాలని మనకు మంచి మాటలు చెప్పినప్పుడు మనం విని మన బ్రతుకును మార్చుకునే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషము, విరవీయుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుడు ఇక్కడ ఏమంటాడు? దైవజనులు మన మేలు కొరకు మంచి మాటలు చెప్పేవారుగా ఉంటారు. మనం మారు మనసు పొందాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని, మనం ఏ పాపం చేయకుండా ఉండాలని వారు మన మేలు కొరకు మంచి మాటలు చెప్పేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దించేవాడుగా ఉంటాడు. గద్దించినప్పుడు మన బ్రతుకును మార్చుకునే వారంగా ఉండాలి, సరి చేసుకునే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం. దైవజనులు పాపం చేయమని చెప్పరు, దొంగతనం చేయమని చెప్పరు, అబద్ధాలు ఆడమని చెప్పరు, బూతులు మాట్లాడమని చెప్పరు, వ్యభిచారం చేయమని చెప్పరు, ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేయమని చెప్పరు. నీతిగా బ్రతకమని చెప్పేవారుగా ఉంటారు, పాపాన్ని మానుకోమని చెప్పేవారుగా ఉంటారు. వ్యభిచార పాపం కానీ, దొంగతనాలు కానీ, అబద్ధాలు కానీ, బూతులు మాట్లాడటం, పోట్లాడటం, ఈ లోకంలో అనేక రకమైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలను మానుకోమని దైవజనులు చెప్పేవారుగా ఉంటారు. చెప్పినప్పుడు వారు గద్దించారని, దేవుడు వాక్యం ద్వారా గద్దించిందని దైవజనుల మీద కొంతమంది కక్షలు పెట్టుకునేవారుగా ఉంటారు, పగలు పెట్టుకునేవారుగా ఉంటారు, ద్వేషాలు పెట్టుకునేవారుగా ఉంటారు, వారిని కొట్టేవారుగా ఉంటారు, చంపేవారుగా ఉంటారు. దైవజనులు మనలో ఉన్న లోపల ఉన్నప్పుడు గద్దించారని చర్చికి మానేసేవారుగా ఉంటారు. కొంతమంది మందిరానికి వెళ్లకుండా మానేసేవారుగా ఉంటారు. అలా మానేసేవారంగా ఉంటే మనమే నష్టపోయేవారంగా ఉంటాం. దేవుడు ఏది చెప్పినా కానీ మన మేలు కొరకే మంచి వాక్యాలు బోధిస్తూ ఉంటాడు. దైవజనులు ఏది చెప్పినా కానీ మన మేలు కొరకు మంచి వాక్యాలు బోధించేవారుగా ఉంటారు. మనం సరిచేయటానికి మంచి వాక్యాలు బోధించేవారుగా ఉంటారు. వారి మాట వినేవారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది. కొంతమందికి కోపం వచ్చిందంట, మళ్ళా ఉన్న లోపాలు సరి చేసుకోవని దైవజనులు చెప్పినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా గద్దించినప్పుడు కొంతమందికి కోపం వచ్చిందంట. దేవుడు అంటున్నాడు అలా కోపపడే వారంగా ఉంటే, కక్షలు పెట్టుకునే వారంగా ఉంటే, పగలు పెట్టుకునే వారంగా ఉంటే, మందిరాన్ని మానేసే వారంగా ఉంటే మనమే నష్టపోతాం అంటున్నాడు దేవుడు. దేవుడి కొద్ది మాట